హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? ఓకే అండి. ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా ఏంటంటే నైట్ రొటీన్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఈవినింగ్ 4:30 అలా పని అయితే స్టార్ట్ చేస్తానండి. ఎక్కువ వంటలు లేవు, కొంచెమే. ఇంకా అవి కడిగేసుకునేసరికి ఒక హాఫ్ అన్ అవర్, ఇంకా కసువు అంతా చిమ్మేసుకొని నీట్గా ఎక్కడ పైన అక్కడ చేసేసుకుంటే సరిపోతుంది. ఈరోజు మార్నింగ్ ఏంటంటే టిఫిన్ చేశాను. మధ్యాహ్నానికొచ్చేసి ఏదో కర్రీ చేశాను, గుర్తులేదు. ఇంకా నైట్‌కి ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఈలోపు ఏంటంటే అంట్లు కడగడం కూడా అయిపోయిందండి. బయట కసువు చిమ్ముతున్నాను. ఇదంతా కడిగేసాను వాటర్ పెట్టి. కొంచెం అటు సైడ్ ఏందంటే గానుగాకులు అవన్నీ ఉంటే బయటికి నెట్టేస్తున్నాననమాట. ఈ మధ్య కాలంలో ఒక విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఇంతకుముందు డైరెక్ట్‌గా బాగా మాట్లాడేదాన్ని కదా! ఈ మధ్య ఏమైందంటే మా ఇంటి దగ్గరోళ్ళు నాకేదో మెంటల్ దానిలాగా, లేదంటే నాలో నేను ఒక్కదాన్ని మాట్లాడుకుంటున్నానేమో అన్నట్టు వాళ్ళు మా అమ్మని అడుగుతూ ఉన్నారంట అందరూ. ఏంది మీ అమ్మాయి ఒక్కతే కూర్చొని మాట్లాడుకుంటుంది, ఫోన్లో మాట్లాడుతుందా లేకపోతే ఏంది అని చెప్పేసి, తనకు తనే మాట్లాడుకుంటుందా అని చెప్పేసి అడుగుతున్నారు అందరూ. అదేం లేదు, యూట్యూబ్ చేస్తుంది, అందుకోసమనే తను ఆ వీడియోల గురించి మాట్లాడుకుంటుంది అని చెప్తే వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇంక ఈ తలనొప్పి అంతా ఎందుకులే అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఎప్పుడైనా కుదిరినప్పుడు డైరెక్ట్గా ఒక వాయిస్ ఓవర్ ఇస్తానండి. ఎందుకు అలా అనుకోవడము నాకు అర్థం కావట్లేదు. నాకు భయం వేసింది ఏంటంటే ఫోన్లో మాట్లాడుతుందా అంటే, ఏం మనం ఎవరితో మాట్లాడతాంలే అని చెప్పేసి నాకు అదొక భయం అనమాట. అంటే పక్కనోళ్ళు అపార్థం చేసుకుంటారు. మనం ఏం చేస్తున్నది ఇంట్లో అనేది వాళ్ళకి తెలియదు కదా! అందుకోసమే. ఇంక తలనొప్పి అంతా ఎందుకులే అని చెప్పేసి నేను మామూలుగానే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, డైరెక్ట్‌గా ఇవ్వకుండా. కుదిరినప్పుడు నేను డైరెక్ట్‌గా అయితే వాయిస్ ఓవర్ ఇస్తాను. ఇంకా ఈవినింగ్ టైం అని చెప్పాను కదా! నైట్ రొటీన్ అనమాట. నైట్ రొటీన్ వచ్చేసి ఏంటంటే, నాకు బాగా జలుబు చేసిందని చెప్పాను కదా! నా నేనొచ్చేసి మా హస్బెండ్‌కి కూడా తగిలిచ్చేసానండి. అంటే ఇంకా వస్తది కదా! ఎట్టయినా ఒకే చోట నిద్రపోతాము పడుకున్నప్పుడు. ఇంక తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు ఇంక మళ్ళీ ఏదో ఒకటి వస్తూనే ఉంటది. మా ఆయనైతే చాలా జాగ్రత్తగా చేసుకుంటాడు. తనకు జలుబు చేసిందనుకో నాకొస్తదేమో పాపము, అల్లాడిద్ది అని చెప్పేసి. నేనైతే అలా ఏమి ఉండననమాట. నా ఇష్టం వచ్చినట్టు నేనుంటాను. ఇంగ అందుకోసం అని చెప్పేసి మా ఇద్దరికి బాగా ఫుల్లుగా చేసింది జలుబు. నాకైతే కొంచెం తగ్గింది, తనకు కూడా తగ్గిందిలెండి. మా ఆయనకేంటంటే ఎక్కువ చేయలేదు, జలుబయితే తక్కువగానే చేసింది. ఇంగా చెప్పాను కదా! ఇంగ నైట్ వచ్చేసి ఏంటంటే మా ఆయన బజార్ నుంచి వచ్చారు. ఇంకా ఇంకొచ్చిన తర్వాత ఏంటంటే వచ్చేటప్పుడొచ్చి కేక్ ఒకటి తీసుకొచ్చారు. నాకేమన్నా తినాలనిపిస్తుంది అనేసి అడిగాననమాట. అడగంగానే కేక్ తీసుకొచ్చారు. వచ్చేటప్పుడు చికెన్ తీసుకొచ్చారు 1 కేజీ. బాగా మసాలా ఏసి బాగా కర్రీ చేయని చెప్పేసి, కొంచెం జలుబన్నా తగ్గిద్ది గదా అని జెప్పేసి అన్నారు. ఫస్ట్ వెళ్ళడానికి వెళ్ళాడనమాట, చేపలు తీసుకురావడానికి వెళ్ళారు. అంటే ఆ చేపలు రాలేదంట. అంటే ఈయనేంటంటే ఏ చేపలు పడితే ఆ చేపలు తినడండి. ఈ కొరమీను చేపలుంటాయి గదా! అవి మాత్రమే తింటాడు. అవి దొరుకుతాయి అంటే ఒక్కోసారి దొరుకుతాయి, ఒక్కోసారి దొరకవనమాట. అందుకని జెప్పేసి ఇంగ ఆ రోజు లేదు. ఇంగ అందుకోసం అని జెప్పేసి చికెన్ అయితే తీసుకొచ్చారు. కొంచెం మసాలా పెట్టేసి బాగుండు, జలుబంతా గూడా పోయిద్ది నీకు కూడా అని జెప్పేసి అన్నారనమాట. నాకేంటంటే హాస్పిటల్‌కి తీసుకుపోతానని చెప్పా, బాగా నీరసంగా అలా ఉంటది. కానీ నాకొద్దని జెప్పేసాను నేను రానని చెప్పేసి అన్నాననమాట. సరేలే ఇంక ఇదన్నా చెయ్యి అని చెప్పారు. ఇంక చెప్పాను కదా! ఫోన్‌లో మాట్లాడుతుందా లేకపోతే మెంటల్‌గా మాట్లాడుకుంటుందా, ఒక్కతే మాట్లాడుకుంటుంది అని చెప్పేసి అంటున్నారనమాట. ఏదైనా నేను మాట్లాడేటప్పుడు ఏందంటే కొంచెం వాయిస్ అనేది బయటికి వినిపిస్తూ ఉంటుంది. అందువల్ల వాళ్ళందరూ అలా అనుకుంటూ ఉంటారనమాట. మనం యూట్యూబ్ చేస్తున్నామంటే వాళ్ళకి అర్థం కాదు. అంటే కొంచెం, అంటే నా ఏజ్ వాళ్ళు గానీ అంత ఎవ్వరు లేరు కాబట్టి, అందరూ పెద్దవాళ్ళు కదా! వాళ్ళకి అర్థం కాదనమాట. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎక్కువగా ఫోన్‌లు అలాంటివి వాడరు. పెద్దవాళ్ళు కాబట్టి, ఇంకో రకంగా చెప్పాలంటే ముసలివాళ్ళు కాబట్టి వాళ్ళేమి వాడరనమాట ఫోన్‌లు అలాంటివి. ఇంక వాళ్ళకేం తెలిసిద్ది మనం యూట్యూబ్ అంటే, తెలీదు కదా! అందుకని చెప్పేసి నాకు నవ్వొచ్చేది. మా ఆయనకి చెప్పంగానే నువ్వు చేసే చేష్టలకి అలానే అనుకుంటారులే అందరూ అని చెప్పేసి నవ్వాడనమాట. ఇంక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేశానండి. ఇంక మా ఆయనైతే తిట్టేశారు నన్ను. అంటే పెద్దగా ఏం తిట్టలేదులెండి.
ఈ ఉల్లిగడ్డలు, చిన్నుల్లిపాయలు ఉన్నాయి గదా! సరుకులు తెచ్చి 3 రోజులు అవుతుంది. ఆ సంచి నేను అసలు కదిలీయలేదనమాట. ఎందుకు చెప్పాను గదా! జలుబు చేసింది. అసలు ఈసారి ఏందో చాలా రోజులు ఉందండి నాకు తెలిసి. ఇప్పుడు 10 డేస్ అవుతుంది నాకు జలుబు చేసి. ఇంకా అలానే ఉంది. నా వాయిస్ కూడా మీరు గమనించొచ్చు. అసలు వాయిస్ కూడా చేంజ్ అవ్వలేదు. లైట్‌గా ఇప్పుడిప్పుడే అనమాట. ఇంక సరుకులు కదిలిపోయేసరికి ఈ ఉల్లిగడ్డలు, చిన్నుల్లిపాయల గురించి నేను మర్చిపోయాను అసలు. ఐడియానే లేదనమాట. ఎందుకో తెలీదు గబక్కన తాలింపేద్దామంటే బయట చూస్తే ఉల్లిగడ్డలు లేవు. నిన్న సరుకులు తెచ్చారు కదా! సరుకులలో ఉంటాయని చెప్పేసి నేను తీసాననమాట. తీయంగానే బాగా స్మెల్ వస్తున్నాయనమాట. ఇంక నాకు తెలిసి ఇంకొక రోజు గాని ఉంటే పాడైపోయాయి మొత్తము. అసలు వేస్ట్ అయ్యాయి నాకు తెలిసి. ఇంకా అలా చెప్పంగానే ముందన్నారు, "నీకు జాగ్రత్త లేదులే. అంతేలే నీకు బాగా అసలు సర్దుకోవడం కూడా రావట్లేదు ఈ మధ్య కాలంలో" అని చెప్పేసి తిట్టారనమాట. "అదేం లేదు బావ, బాగలేదు కదా! చూస్తున్నావు కదా!" అని చెప్పేసి అంటే, ఇంక అందుకోసమనే గమ్ముగా ఉన్నాను. లేకపోతే బాగుండి గాని నువ్వు సర్దుకోకపోతే ఎట్టుండేదో పరిస్థితి అని చెప్పేసి అన్నారు. దానికి కొంచెం సేపు మళ్ళీ అలిగాననమాట. అది మామూలేలెండి. ఇంకా అందుకని జెప్పేసి ఇంగ వెంటనే ఏం చేశాను, ఈ టబ్‌లో అయితే ఏసేసాననమాట. మొత్తము ఉల్లిగడ్డలన్నీ ఏసేసి, ఆ చిన్నుల్లిపాయలు కూడా గడ్డలు కూడా తీసేసాననమాట. అవి విడివిడిగా ఏసుకుంటే మనకి పాడవకుండా మనం ఎన్ని రోజులైనా యూజ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి నేను చికెన్ కర్రీకి కావాల్సిన ఐటెమ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఎక్కువగా మసాలా ఏమి యూజ్ చేయట్లేదండి. నేనేమొచ్చేసి చిన్నుల్లిపాయ, పెద్దుల్లిపాయ, కొంచెం కొబ్బరి, అల్లం మాత్రమే ఏసుకుంటాను. ఇంకోటేందంటే మిరియాలేసుకుంటానండి. మిరియాలేసుకోవడం వల్ల గూడా ఏందంటే, మనకు కొంచెం జలుబనేది గూడా పీల్చడానికి మంచిగా పనిచేస్తుందనమాట. అలాగే మీరేం చేసుకున్నారు ఈ వారం అనేది కమెంట్ చేయండి. అలాగే మీరు గనక మన ఛానల్‌ని ఫస్ట్ టైం గనక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కొట్టండి. నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా హాలిడేస్ కదా! ఎక్కడికెళ్లారు ఏంటి అనేది కూడా చెప్పండి. మేమైతే ఎక్కడికెళ్ళమండి. ఇంట్లోనే ఉంటాము. ఇంకంటే మా ఆంటీ వాళ్ళ ఇళ్ళకి గానీ, ఎక్కడికెళ్ళేది ఏమి ఉండదు. ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి మేము ఇంతే. అందుకని చెప్పేసి మేమైతే ఎక్కడికెళ్ళము. ఇంకా ఇంటి దగ్గరే ఉంటాను నేనైతే. ఇంకా చూడాలి ఎక్కడికెళ్ళేదనేది ఇంక మా ఆయన కూడా అడిగినా ఎక్కడికి తీసుకెళ్లరు. తన పని మీద తనే ఉంటాడు. అది కాక పనికి అంటే డ్యూటీకెళ్తుంటారు కదా! అందుకని కుదరదనమాట. మనము ఆ బజార్‌లకి, ఈ బజార్‌లకి తిరిగితే ఉన్న డబ్బులు కూడా అయిపోతూ ఉంటాయి కాబట్టి మేమైతే ఎక్కువ బజార్‌కి కూడా వెళ్ళము. ఇంకా చూద్దాం. నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఏమన్నా నాకు యూట్యూబ్ డెవలప్ అయితే అప్పుడు చూద్దాము. సారీ. అంటే రాబోయే రోజుల్లో నాకు యూట్యూబ్ మంచిగా డెవలప్ అయిందనుకో, అప్పుడు ఏదన్నా ట్రిప్స్‌కి గానీ అలా ఎళ్ళడానికైతే ఆలోచిస్తాను. అంటే అయిద్దో లేదో తెలీదు గానీ, అయితే సంగతి. అది దేవుడి దయ, కృప అనమాట. దాని గురించి మేము ఆలోచించట్లేదులే. ఇంతవరకైతే మోనిటైజేషనే అవ్వలేదండి మన ఛానల్ అయితే. ప్లీజ్ హెల్ప్ చేయండి ఎవరైనా. నిజంగా మీకు నచ్చితే వీడియో ఖచ్చితంగా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంట్రెస్ట్‌గా ఉంది, ఈ వీడియో బాగుంది, ఈ బ్లాగ్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదండీ! వాళ్ళకి కూడా షేర్ చేసేయండి తప్పకుండగా. ఇంకా నాకు కొంచెం హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే అంటే మీరు చూస్తుంటారు కదా! వీడియోస్‌లో మా పరిస్థితి ఏంది అనేది. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నేను శుభ్రంగా వీటన్నిటిని కడిగేసుకుంటాను. కడిగేసుకున్నాక మిక్సీ పట్టేసుకుందాం. లైట్‌గా వాటర్ ఏసుకొని ఇది కొంచెం మిగిలింది. అదేంటంటే నేను ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను మళ్ళీ. ఏదైనా కర్రీస్‌లో ఏసుకోవచ్చు అని జెప్పేసి మామూలుగా కూరగాయల కర్రీలో అయినా ఏసుకోవచ్చు. కూరగాయల కర్రీలో నేను అంటే ఈ కొబ్బరి పేస్ట్ అయన్నీ ఎయ్యను. ఒకవేళ ఉంటే ఏస్తాననమాట. లేకపోతే లేదు. అంత కేర్‌గా తీసుకొని మళ్ళీ అంటే దాన్ని మళ్ళీ మిక్సీ పట్టుకొని అది చేయను. కేవలం ఇయన్నీ ఏసేది మాత్రము చికెన్ కర్రీలో ఏస్తా. ఉల్లిగడ్డ, తెల్లగడ్డ అంటే అవి మామూలుగానే ఏసుకుంటాం మనం కర్రీస్‌లో. చూసారు కదా! మిరియాలు గూడా ఏసుకున్నాను. ఇంక మిక్సీ పట్టేసుకోవాలి. ఈ మధ్య ఏంటంటే నేను కొంచెం హీట్ చేస్తుందని జెప్పేసి సబ్జా గింజలుంటాయి గదండీ! అవి గూడా తెప్పిచ్చాను. ఇంక అవి గూడా తాగాలి. ఒక ప్యాకెట్ అయిపోయింది. వీటిలల్లో ఏం రాళ్ళు గీళ్ళు ఏం లేవండి. అందుకని ధైర్యంగా కట్ చేసిన వెంటనే తాగుతున్నాను. ఇంతకుముందయితే మామూలు విడిగా తీసుకొచ్చారంటే అవి బాగా డస్ట్ ఉండి మనకు అలా అన్ని విధంగా ఉంటుంది. ఈ ప్యాకెట్స్ నీట్‌గానే ఉన్నాయి పర్లేదు. ఇంకెప్పుడన్నా తెప్పించుకోవాలంటే ఈ ప్యాకెట్సే తెప్పించుకుంటాను. మామూలుగా విడిగా తెప్పించుకున్నానంటే వాటన్నిటిని కేర్ తీసుకోవాలి. మళ్ళీ చూడాలా ఏమైనా రాళ్ళు ఉంటాయేమోనని, మళ్ళీ చిన్న చిన్న ముక్కలు, కట్టె ముక్కలు ఉంటాయి అని చూసుకుంటూ తాగాలి. ఇదైతే టెన్షన్ లేదనమాట.
2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇవి వచ్చేసి నేను డైరెక్ట్‌గా తాగాను. లేదంటే కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను. ఎందుకో ఒక రకంగా అనిపించింది. అందుకని షుగర్ యాడ్ చేసుకొని అప్పటినుంచి కంటిన్యూగా తాగుతున్నాను. కొంచెం బెటర్ అయిందనమాట. నాది మామూలుగానే బాడీ అంతా హీట్ బాడీ అనమాట. బాగా విపరీతంగా ఉంటుందనమాట వేడి. మా హస్బెండ్‌కి కూడా అలానే. కానీ తనకు నచ్చవు ఇదన్నీ తాగమంటే. సరేలే నేనేమి అంత ఫోర్స్ చేయననమాట తనని. ఎందుకంటే ఇబ్బంది పెట్టకూడదు కదా! తనకిష్టం లేకుండా అని చెప్పేసి అందుకోసమే. ఆ తర్వాత ఈ కర్రీలో కూడా మనకి ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. కొంచెం టమోటా ఒకటేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు కూడా ఏసుకొని ఉడకబెట్టేసుకుంటున్నానండి. నాకు లివర్లంటే ఇష్టము. ఆ రోజు తెప్పించామనే గానీ నాకస్సలు తినాలనిపించలేదు. ఎందుకో తెలీదు. 2 లివర్‌లేసుకొని తిన్నాను. ఇంకంతే మిగతాదంతా మా హస్బెండ్‌కే పెట్టేశాననమాట. ఇంకా తిట్టారు. ఇంకా నీకంత ఆశ ఎందుకు అని చెప్పేసి అని. కేజీ తెమ్మన్నావు మళ్ళీ తినే వాళ్ళకి కూడా లేదు అంత ఎచ్చులని. నాకెందుకు ఆ రోజు అనిపించింది. ఏమో తినాలని ఇంట్రెస్ట్ అనిపియలేదనమాట. మామూలుగా తింటాను నో ప్రాబ్లమ్. కానీ నాకు ఇంట్రెస్ట్ అనిపియాలి గదా! అందుకనే తినబుద్ధి కాలేదు. లివర్‌ల వరకు తిన్నాను. అని చెప్పాడు. ఇలా లివర్‌ల వరకే తింటానంటే ఇంకొక అర కేజీ తెచ్చేవాడిని ఈ కూర తేకుండా అని చెప్పేసి. అంటే లివర్‌లో ఒక్కటే తెచ్చేవాడిని అని చెప్పేసి అన్నారనమాట. ఇంకేం కాదులే బావ నువ్వు తింటావు గదా! అని చెప్పేసి అన్నాను. ఒక 2 స్పూన్స్ అయితే నేను కర్రీలో అల్లం పేస్ట్ అయితే ఏసాను. మిగతా 2 స్పూన్స్ ఏంటంటే పక్కన పెట్టేసుకుంటాను. ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తాను. ఇంకేదన్నా అవసరమైతే ఏసుకోవచ్చు. చూద్దాము. చేపలేమన్నా దొరికితే బాగా పులుసు పెట్టుకొని తాగాలండి. ఆ చేపలకైతే నాకు జలుబు తొందరగా తగ్గుద్ది. ఆ తర్వాతొచ్చేసి ఇంకా బియ్యం గూడా నానబెట్టుకోవాలి. కొంచెం సేపు నానబెట్టి రైస్ వండేసుకుంటే సరిపోతుంది. నాకు నానబెడితేనే ఇష్టము అన్నం అనేది. లేదంటే అంత ఇంట్రెస్ట్ ఏమి అనిపియదనమాట. తినాలని పలుకులుగా ఉంటుంది. అలా ఉంటే నాకిష్టం ఉండదు. అలాగే స్కిన్ కేర్‌కి సంబంధించి ప్రోడక్ట్స్ గూడా మీతో షేర్ చేస్తానండి. కుదిరితే నేను నెక్స్ట్ వీడియో పెడతాను ఖచ్చితంగా. ఎవరికన్నా కావాలి అంటే. అంటే మీరు డెలివరీ ఛార్జెస్ అయితే పెట్టుకోవాలండి తప్పకుండా. మేమైతే పెట్టము. మాకాడ అంత బడ్జెట్ కూడా లేదు. మీ అడ్రస్‌లు అవన్నీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో కొంచెం ఇన్‌స్టాగ్రామ్ లింక్ కూడా మన ఛానల్‌లో ఉంది. చూసి అందులో పెట్టండి. అంటే ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నేను చెప్తాను. ఏంటి విషయం అనేది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదైతే రెడీ అయిపోయింది. నేను తాగేస్తాను. మరొక వీడియోతో మీ ముందుకొస్తాను. అంతవరకు మన ఛానల్‌ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.